చెయ్యి పట్టుకో నా యేసు రాజా, నన్ను నడుపుము నా ప్రభువా. నా చెయ్యి పట్టుకో నా యేసు రాజా, నన్ను నడుపుము నా ప్రభువా. తొట్టిల్లగా జారి పడకుండా నన్ను నడిపించుమా. Maranatha to one and all. అందరికీ కూడా మరణాత తెలియజేస్తూ ఉంటున్నాము. I thank Almighty for giving this again opportunity. దేవుడు మరొక మారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Today God is going to speak about us. ఈ రోజు మనతో మాట్లాడబోతున్న అంశం 3 keys to overcome fear. భయాన్ని జయించడానికి 3 తాళపు చెవులు. Before going to the message, let's have a prayer. వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. Close your eyes. దయచేసి కళ్ళు మూసుకోనండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our loving Savior, Almighty Lord, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి మా ప్రియ తండ్రి, thank you for the wonderful time you have given to us. అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందులకై వందనాలు. Thanks Lord for the wonderful day you has given to us. ఈ మంచి దినాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందులకై కూడా వందనాలు. Now we are going to meditate your message. అయ్యా నీ వర్తమానాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా Please help us for good understanding. అర్థం చేసుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి. Bless all the people who are listening this message. ఈ వర్తమానం వింటున్న వారందరిని కూడా దీవించండి. Transform their lives today. వారి జీవితాలను మీరు మార్చివేయండి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Let's read the word from the Bible. దేవుని యొక్క గ్రంథంలో నుండి వాక్యాన్ని మనము చదువుకుందాం. The book of Psalm 56 chapter 3rd words. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. When I am afraid, I will trust in you. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. We have already learned what are the aspects which damages our life by the fear. భయము వలన మనకు కలిగేటువంటి నష్టాలన్నింటిని గురించి గత వారం నేర్చుకున్నాం. The first one is fear leads to evil. మరి భయము అనేది మనలను మరి కీడుకు నడిపిస్తుంది. The second one is fear paralyzes us. మరి భయం అనేది మనకు పక్షవాతాన్ని తీసుకొని వస్తుంది. And the third one is fear causes to failure. మరి అపజయాన్ని ఈ యొక్క భయం అనేది తీసుకొని వస్తుంది మూడవదిగా. But God is saying some keys to overcome fear. అయితే దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే ఈ రోజున ఆ భయాన్ని జయించడానికి 3 తాళపు చెవులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. From all those, now God is going to talk about 3 keys. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న విషయాలు భయాన్ని జయించడానికి 3 తాళపు చెవులు. Here we read a word from the Bible. Let's read it again. The book of Psalm 56 chapter 3rd words. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాము. When I am afraid, I will trust in you. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. Here if we observe, it is the Psalm of David. ఈ యొక్క కీర్తన దావీదు భక్తుడు రాశాడు. If we see or observe the life of David, దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే he has many enemies in his life. అతని జీవితంలో చాలా మంది శత్రువులు అతనికి ఉన్నారు. Even his own father-in-law is also the enemy of him. అతని సొంత మామ కూడా ఇతనికి శత్రువుగానే ప్రవర్తించాడు. Saul was there after David
before his death also. మరి సౌలు తను చచ్చిపోయేంత వరకు కూడా దావీదు వెంటపడ్డాడు చంపాలని. He always tries to kill David. దావీదుని చంపడానికి చాలా సార్లు ప్రయత్నించాడు సౌలు. And also, if you observe the son of David, మరి అదే విధంగా మనము దావీదు కుమారుని మనం గమనిస్తే he is none other than Absalom. అతను ఎవరో కాదు కానీ అబ్షాలోమును గురించి చూస్తే He also tried to kill David. అతను కూడా దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. You know for what? మరి ఎందుకో తెలుసా? He tried to kill David to capture the throne of David. మరి ఎందుకు దావీదును తన సొంత కుమారుడు అబ్షాలోమును చంపాలనుకున్నాడంటే దావీదు యొక్క సింహాసనాన్ని తీసుకోవాలని. Amid all these problems or from his enemies, ఇటువంటి ఇతని శత్రువుల ద్వారా ఇతనికి కలిగిన అన్ని భయాల్లో నుండి సమస్యల్లో నుంచి he had made a wonderful statement. వాటిని బట్టి ఇతడు ఒక ప్రత్యేకమైన మాట మనకు చెబుతూ ఉన్నాడు. When I am afraid, I will trust in you. ఇదిగో నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని దావీదు అంటున్నాడు. What a wonderful statement he has given. ఎంత మంచి మాట ఇతడు చెబుతూ ఉన్నాడండి దావీదు గారు. Is David said, when I am afraid, I will ready with the gun. When enemies are near to me, I will shoot them. So I am not afraid. Is David said that? మరి ఇక్కడ దావీదు ఇదిగో నేను నాకు భయం సంభవించే దినం నేను భయపడను, ఎందుకంటే నా చేతిలో గన్ ఉంది కాబట్టి కాల్చి పారేస్తాను అని చెప్పడం లేదు. ఆ విధంగా చెప్పట్లేదు దావీదు. No, my dear friends, he is not saying like that. మరి దావీదు ఆ విధంగా చెప్పడం లేదు నా ప్రియ స్నేహితులారా. He is saying, I will trust in you. అయితే ఇక్కడ దావీదు చెబుతున్న మాట ఏంటంటే నాకు భయము సంభవించు దినాన నిన్ను ఆశ్రయించుచున్నాను అని అంటూ ఉన్నాడు. So the first key to overcome fear is trust in God. మరి మొట్టమొదటిగా భయాన్ని మనము జయించాలంటే మొదటి తాళం చెవి ఏమంటే దేవుని ఆశ్రయించడము. You have to trust God. నీవు దేవుణ్ణి నమ్మాలి. You shouldn't depend on you. నీవు నీ సొంత మరి వాటి మీద నీవు ఆధారపడకూడదు, నీ మీద నీవు ఆధారపడకూడదు. We have to trust in God. దేవుని మీద మనము నమ్మిక ఉంచాలి. Whatever fear we have, మనకు ఎటువంటి భయం ఉండినప్పటికీ కూడా, is that fear of exams? అది ఒకవేళ పరీక్షల భయమైనా కూడా, Is that fear of anyone else? మరొకవేళ లేకపోతే మరొక సమస్య అయినప్పటికీ కూడా, Whatever the fear is, ఎటువంటి భయమైనప్పటికీ కూడా we have to trust in God to overcome that fear. మనము ఆ యొక్క భయము నుండి విడుదల పొందడానికి దేవుని యందు నమ్మిక ఉంచాలి. As David, if you observe the David's life, ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే God had delivered David from all the fears. దావీదు యొక్క భయములన్నిటి నుంచి కూడా దేవుడు ఇతన్ని విడిపించాడు. God is always with David. దేవుడు ఎల్లప్పుడూ కూడా దావీదుతో ఉన్నాడు. He didn't give David to any enemies. మరి దేవుడు ఇతడికి దావీదును అప్పగించలేదు. David has died in his old age, you know. మరి దావీదు తన జీవితంలో ముసలిప్రాయంలోనే చనిపోయాడు. David was always in trust of God. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. So the first key to overcome fear is, మరి భయాన్ని మనం జయించడానికి మొదటి తాళం చెవి ఏంటంటే we have to trust in God. మనము దేవుని ఆశ్రయించాలి, లేక దేవుని యందు నమ్మిక ఉంచాలి. If we have trust in God, మనము దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు God will deliver us from all the fears. దేవుడు మనలను ప్రతి భయం నుండి విడిపిస్తాడు. He will protect us. దేవుడు మనలను కాపాడుతాడు. He tell all our enemies, don't attack she or he. He or she is my children. మరి దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో దేవుడు అంటాడు, ఇదిగో ఈ కుమార్తె నా కుమార్తె, ఇదిగో ఈ కుమారుడు నా కుమారుడు, కాబట్టి నీవు అతన్ని ముట్టుకోవడానికి వీలు లేదు అని శత్రువుతో దేవుడు చెప్తాడు. So we had to trust in God. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. If we see the second key, మరి రెండవ తాళపు చెవి భయాన్ని జయించడానికి ఏంటంటే, let's read a word from the Bible. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. From the book of Hebrews, మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13th chapter 6th words. 13వ అధ్యాయము 6వ వచనము. So we say with confidence, the Lord is my helper, I will not be afraid. What can man do to me? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. Here God is our helper. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది, ప్రభువు నాకు సహాయుడు. We have to remember this proverb when fear captivates us.
ఈ యొక్క మాట మనము గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడైతే మనం భయంలో పడ్డప్పుడు. If we are going near to the fear, we have to think, God is my helper. He will exactly help me. మనము ఎప్పుడైతే భయంలోనికి మనం వెళ్తామో అప్పుడు ఆ యొక్క భయము మనకు దగ్గరకు వచ్చినప్పుడు మనము చెప్పాలి, ఇదిగో ప్రభువు నాకు సహాయుడు, నువ్వు నన్నేమి చేయలేవు అని చెప్పాలి. God also say another word in the Bible, in the same book. దేవుడు ఇదే పుస్తకంలో మరొక చోట మరొక మాట దేవుడు చెబుతూ ఉన్నాడు. In the 10th chapter, 10వ అధ్యాయంలో 35th verses. 35వ వచనం మనం చదివితే, So do not throw away your confidence, it will be richly rewarded. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. God is speaking here about confidence. ఇక్కడ దేవుడు ధైర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. We should have confidence in God. మనము దేవుని యందు ధైర్యమును ఉంచాలి. If anyone ask me like this, మరి ఎవరైనా నన్ను గాని అడిగితే, is we have confidence in God, is God is going to reward us? ఇదిగో మనము గాని దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన చేస్తున్న ధైర్యాన్ని మనం కలిగి ఉంచినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలమును ఇస్తాడు. Oh yes, God will reward us for the confidence which we have put in the God. ఎస్, ఖచ్చితంగా నిశ్చయముగా మనం ఎప్పుడైతే దేవుని యందు ధైర్యాన్ని కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. If we have confidence in God, నీవు గాని దేవుని బట్టి నీవు ధైర్యంగా ఉంటూ ఉన్నట్టయితే He will put you as a head, not a tail. ఇదిగో దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగానే నువ్వు ఉంచడు. So put confidence in God. కాబట్టి నీవు దేవుని యందు ధైర్యాన్ని పెట్టు. If you observe in the world also, మరి బైబిల్ గ్రంథం వాక్యం కూడా చెప్తా ఉంటా ఉంది. if you observe in the world also, మరి వాక్యంలో మనం కానీ జాగ్రత్తగా ధ్యానం చేస్తే, if you observe in many schools, మరి చాలా యొక్క మరి పాఠశాలలో మనం కానీ గమనిస్తే, the teachers or the masters will conduct motivation speeches to the children. మరి పిల్లల నిమిత్తమయ్యి కొన్ని రకములైన బోధలు వారికి బోధిస్తూ ఉంటారు. వాటిని ఏమంటామంటే పిల్లలను ధైర్యపరిచేటటువంటి ఆ యొక్క పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. He called many motivation speakers to speech. చాలా మంది వారిని ప్రోత్సహించేటటువంటి గొప్ప గొప్ప ఉపన్యాసకులను తీసుకుని వచ్చి వాళ్లకు బోధ అందిస్తారు. Every motivational speaker will say that be confident in you. ప్రోత్సాహపరిచేటటువంటి వర్తమానం అందించే ప్రతి వ్యక్తి కూడా ఏమని బోధిస్తాడంటే, ఇదిగో నీ మీద నీవు ధైర్యం ఉంచు, నీ మీద నీకు నమ్మకం ఉంచుకో అని చెప్పని చెప్తాడు. They will say to all the children that you can say yourself, I can do it. కాబట్టి వాళ్ళు పిల్లలకు బోధించడం ఏం చెప్తారంటే, ఇదిగో నేను ఇది చేయగలను, కాబట్టి అటువంటిది నాలో ఉంది అని నువ్వు చెప్పుకొని చెప్పని అంటూ ఉంటారు. Before going to do any work, you should say, I can do it. మరి ఏ పనినైనా కానీ నువ్వు చేయడానికి ముందుకు వెళ్ళడానికి ముందుగా నువ్వు చెప్పుకోవాలి, అవును నేను దీనిని చేయగలను అని అనుకోవాలి. All the motivational speaker will say like this. ప్రోత్సహించే వర్తమానికులందరూ కూడా ఈ విధంగానే చెప్తారు. But Bible also says a thing. అయితే బైబిల్ గ్రంథం కూడా ఒక విషయాన్ని చెప్తా ఉంది. I can do all things through Jesus Christ who strengthened me more. ఇదిగో నన్ను బలపరిచేటువంటి వాడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యందే నేను సమస్తమును చేయగలను అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంటాడు. As the child of God, as the believer of God, we should say this statement to us. మనము కూడా మనల్ని గురించి మనము ఈ విధంగా చెప్పవలసి ఉంటా ఉంది. అదేనంటే, ఇదిగో నేను దేవుని యొక్క కుమారులను, ఇదిగో నేను క్రైస్తవుడును, కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని నేను చేయగలను అని మనం చెప్పాలి. We have to say ourselves, that means we have to say to our soul. కాబట్టి మనకు మనమే ఈ విధంగా మనం చెప్పుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. I can do all things in the name of Jesus Christ who strengthened me more. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను మనం చెప్పాలి. So we have to put more confidence on our God. కాబట్టి దేవుని యందు మనము నమ్మిక, మన ధైర్యమును దేవుని యందు ఉంచాలి. So if we put confidence in God, He may remove our fear. మరి ఎప్పుడైతే నీవు దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటావో అప్పుడు దేవుడి యొక్క భయాన్ని తీసివేస్తాడు నీలో నుంచి. So the second key to overcome fear is, మరి రెండవ విషయము ఆ యొక్క భయమును జయించడానికి రెండవ తాళపు చెవి ఏంటంటే, put confidence in God. నీ ధైర్యమును దేవుని యందు పెట్టు. God will reward you richly. ఖచ్చితంగా దేవుడు నీకు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. Let's see the third key to overcome fear. మరి మూడవ మరి ఆ యొక్క భయాన్ని జయించడానికి మూడవ తాళపు చెవిని చూద్దాం. The third key to
remove the fear is, మరి భయం నుంచి మనం బయటపడడానికి మూడవ తాళపు చెవి ఏంటంటే, if we see from the Bible, 2 Timothy, మరి 2వ తిమోతికి రాసిన పత్రికలో మనం గమనిస్తే 1st chapter, 7th words. 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. For God did not give us a spirit of timidity, but a spirit of power, of love, and of self-discipline. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. What the Spirit God has given to us. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆత్మ ఎటువంటిదని మనం ఆలోచన చేస్తే, Let's question ourselves now. మనల్ని బట్టి మనం ఆలోచన చేసుకుంటే, God has given us the spirit of power and love and self-discipline. దేవుడు మనకు ఇచ్చినటువంటిది ఎటువంటిదనంటే, ప్రేమైనటువంటి వారలారా, మరి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు. He doesn't give the spirit of fear to us. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. So be confident in the God. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచాలి. The third key to overcome the fear is, మూడవ తాళపు చెవి భయాన్ని జయించడానికి ఏంటంటే, we have to claim the promises. మరి దేవుడు మనకిచ్చిన వాగ్దానాల యందు నమ్మిక ఉంచటం. We have to remember all the proverbs when fear is nearest to us. ఎప్పుడైతే భయం అనేది మనకు కలుగుతుందో అప్పుడు దేవుని యొక్క వాగ్దానములను మనము జ్ఞాపకము చేసుకోవాలి. If you claim the God promises, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటామో fear will run away from us. మరి మన నుంచి భయం అదంతటదే పారిపోతుంది. So we have to claim all the promises of our Almighty. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనకు దయచేసిన వాగ్దానములను మనము జ్ఞాపకము చేసుకోవాలి. Here God is saying that He has given the spirit of power and love and self-discipline to all of us. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చునని రాయబడి ఉంది. God has put the spirit of power in you. మరి దేవుడు శక్తి కలిగిన ఆత్మను నీలో ఉంచాడు. The God has put the spirit of love in you. దేవుడు తన ప్రేమ కలిగినటువంటి ఆత్మను దేవుడు నీలో ఉంచాడు. We have to use those spirits. ఆ యొక్క ఆత్మను మనము ఉపయోగించాలి. We have to use only the spirit of power and love and self-discipline. మరి దేవుని యొక్క వాక్యముందు రాయబడి ఉన్నట్టుగా మనము ప్రేమ ఇంద్రియ నిగ్రహమున గల ఆత్మను మనం ఉపయోగించాలి. We should not use the spirit of fear. అయితే మనకు భయాన్ని కలిగించేటటువంటి లేకపోతే పిరికితనములనే ఆత్మను మనం ఉపయోగించకూడదు. In the other translation there is like this. మరొక విధమైన తర్జుమాలో ఈ రీతిగా రాయబడి ఉంది. In the place of the spirit of self discipline there is the spirit of self control. మరి ఇక్కడ మరి మరొక వర్షంలో మరి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన అనేటువంటి చోటన మరి మన మీద మనం నమ్మకము ఉంచటము అనేటటువంటి విషయాన్ని గురించి రాయబడింది. God has given the spirit of self control. మన మీద మన యొక్క ఆత్మను మనము స్వాధీనపరచుకునేటటువంటి ఆత్మను ఇచ్చాడని రాయబడింది. So we should have self control. కాబట్టి మనము మనల్ని మనము స్వాధీనపరచుకోవాలి మన ఆత్మను. We should have confidence as well as the spirit of power, love and self control. మనము ధైర్యమును మరియు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మను కలిగి జీవించాలి. So the three keys to overcome the fear is, మరి భయాన్ని జయించడానికి కలిగినటువంటి మూడు తాళపు చెవుల్లో the first one is trust in God. మొట్టమొదటిది ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచడం, దేవుణ్ణి ఆశ్రయించడం. And the second one is put your confidence on God. మరి రెండవ విషయం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచడం. And the third one is claim the promises of Almighty. మరి మూడవ విషయం ఏంటంటే మరి వాగ్దానం చేసినటువంటి దేవుని మీద ఆ యొక్క వాగ్దానాలను మరి మనము నమ్మవలసిన వారంగా మరి మనం ఉంటూ ఉన్నాం. To claim the God promises we have to read the Bible every day. మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను మనం నమ్ముతామో అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిదినం కూడా చదివినప్పుడే మనం వాటిని నమ్మగలుగుతాం. If we read the Bible every day, God will give us promises which are there in the Bible. మరి మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతామో అప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు మనకు వాగ్దానాలను ఇస్తాడు. I want to tell you an example which has happened in the foreign countries. మరి విదేశాలలో జరిగినటువంటి ఒక సంఘటనని మీకు చెప్తాను.
Actually, there were two friends. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. One of them is wanted to share her feelings or to talk with her friend. మరి ఒక స్నేహితుడు అనుకున్నాడు తనలో ఉన్నటువంటి ఆలోచనలు భావాలన్నీ కూడా తన తోటి మరి స్నేహితునికి చెప్పాలని. Actually, they both are girls. వాళ్ళిద్దరూ కూడా అమ్మాయిలై ఉన్నారు. Also, they are colleague friends. మరి అంత మాత్రమే కాకుండా వాళ్ళు కలిసి చదువుకున్న వాళ్ళై ఉన్నారు. One day, this friend went to her friend's house. మరి ఈ అమ్మాయి మరి మరొక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకరోజు. She think that I will return in 1 hour by completing her conversation. మరి ఆ యొక్క సంభాషణతో ముగించి ఒక గంటలోపు బయటికి వెళ్ళిపోదాం అనుకుంది. But when she enters into her friend's house, మరి ఎప్పుడైతే ఈమె ఆ యొక్క స్నేహితురాలి యొక్క ఇంట్లోనికి అడుగు పెట్టిందో, after her conversation, she's her time, that is 4 hours. మరి మన వాళ్ళు మాట్లాడుకునేది అయిపోయిన తర్వాత సమయం చూస్తే 4 గంటలు అయిపోయింది. Actually, she thinks she have to spend only 1 hour, but she had spent 4 hours. ఈమె మొట్టమొదటిగా అనుకున్నది ఏంటంటే తన మనసులో ఒక గంట అక్కడ ఉండి మాట్లాడుకుందాం అనుకుంది, కానీ 4 గంటలు అయిపోయింది తెలియకుండానే. When we start chit-chatting with friends, the time will flies. మరి మనం ఎప్పుడైతే మన స్నేహితులతో పిచ్చాపాటే మాట్లాడుకుంటామో అప్పుడు సమయం అదంతటదే అయిపోతుంది. So after when she looks her watch, already it is 8:30. మరి ఈమె ఎప్పుడైతే తన సమయాన్ని చూపించినట్టు యంత్రాన్ని చూచిందో అప్పటికి 6:30 అయిపోయింది. It is 8:30. అది అప్పటికే 8:30 అయిపోయింది. So she have to go to her home by walk. మరి ఈమె నడుచుకుంటూ వెళ్ళాలి ఇంటికి. When she came away from her friend's house, మరి ఆమె తన స్నేహితురాలి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి దూరం వచ్చేటప్పటికి she was seeing around and around, is there anyone in the streets? మరి వీధుల్లో ఎవరైనా ఉన్నారని అటు ఇటు చూస్తా ఉంది. In the street corner, మరి ఆ యొక్క వీధి చివరలో there were 2 boys. అక్కడ 2 అబ్బాయిలు ఉన్నారు. She was feared a lot. ఈమె చాలా భయపడిపోయింది. Actually, she has passed away from the middle. మరి మధ్యలో నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయింది. She doesn't have more energy to run away to his friend's house. మరి ఆమె తన యొక్క స్నేహితురాల యొక్క ఇంటి దగ్గర నుంచి పరిగెత్తేంత శక్తి ఆమెకు లేదు. She was thinking, God will help me. ఆమె అనుకుంటా ఉంది దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటుంది. She claimed the promises from the Bible. దేవుడి యొక్క వాగ్దానాలు బైబిల్లో ఉన్నటువంటి వాటిని చేత పట్టుకుంది. She starts to claim all the promises. మరి దేవుడు తనకు చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని అడగడం ప్రారంభించింది. She claimed like this. మరి ఆమె ఈ విధంగా చెప్పుకుంటా ఉంది, Lord, please send your angels to protect me. ప్రభువా నన్ను కాపాడడానికి నీ దేవదూతలను పంపించు. So after that day, మరి ఆ రోజు తర్వాత the next day morning, తర్వాత రోజు ఉదయం she was seeing the newspaper. మరి ఆ యొక్క మరి వార్తా పత్రికల్లో వచ్చిన సంగతులు ఏంటంటే She recognized the 2 boys which she had seen yesterday night. మరి గత రాత్రి ఈమె చూచినటువంటి ఆ యొక్క 2 మగ పిల్లలను ఈమె గుర్తుపట్టింది పేపర్లో. Actually, the 2 boys had killed a girl. ఆ 2 మరి వ్యక్తులు మరి గత రాత్రి ఒక అమ్మాయిని చంపేశారు. She had praised the God. ఈమె దేవుని స్తుతించడం ప్రారంభించింది. Because anything doesn't happen to her. ఎందుకంటే ఈమెకు ఏమీ కూడా జరగలేదు. At that time, she went near to her father and started saying all the incidents which has happened in the night. అప్పుడు ఆ అమ్మాయి తన తండ్రి దగ్గరకు వెళ్ళి రాత్రి జరిగిన అన్ని విషయాలు కూడా తండ్రితో పంచుకున్నది. She asked a help to her father. మరి తన నాన్నగారిని సహాయం చేయమని అడిగింది. She asked like this. ఆమె ఈ విధంగా అడుగుతా ఉంది వాళ్ళ నాన్నగారిని, Dad, please go near to those boys. Actually, they were in the jail. Please ask why they spare me. మరి అప్పుడు ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా అడిగింది. మరి ఏం చెప్పిందనంటే ఆ యొక్క మరి చెరసాలలో ఉన్నటువంటి ఆ 2 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళు నన్ను ముట్టుకోలేకపోయారో అడుగు అని చెప్పని వాళ్ళ నాన్నగారిని మరి బ్రతిమలాడింది. She asked like this also, why they doesn't harm to me. వాళ్ళు ఎందుకు నాకు హాని చేయలేదు అనే విషయాన్ని అడుగు అని చెప్పింది. His father went to those boys to talk in the jail. మరి ఆ యొక్క 2 బాలురు ఎవరైతే మరి యొక్క చెరసాలలో వారి దగ్గరకు ఈ తండ్రి అడిగాడు. And his father asked to those 2 boys, why you have spared my daughter. మరి మీరు మా యొక్క కూతురుని మీరు ఎందుకు అసలు ముట్టుకోలేకపోయారు అని అడిగాడు. At that time the boys replied like this. మరి ఆ సమయంలో
ఆ ఇద్దరు కూడా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, when we see your daughter, మేము ఈ కూతురిని చూచినప్పుడు there were two angels before your daughter. మరి మీ యొక్క కూతురి ప్రక్కన చుట్టూతా ఇద్దరు దేవతలు ఉండడం గమనించాం. Your daughter besides there were two angels. మరి మీ యొక్క కూతురికి అటువైపు ఇటువైపు కూడా దేవతలు ఉండడం గమనించాం. They think that they are more stronger than us. మరి మేము అనుకున్నాం మాకంటే కూడా శక్తివంతమైన దేవుని యొక్క దూతలు ఆమెకు కాపలాగా ఉన్నాయనే విషయం. So we have feared a lot and doesn't touch your girl. కాబట్టి మేము చాలా భయపడిపోయాము, అందుకే మీ కూతుర్ని మేము ముట్టుకోలేకపోయాం. What the Lord had done in this situation. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో గమనించారా? God has sent his angels to protect his child. ఆ యొక్క తన కుమార్తెను దేవుడు కాపాడడానికి దేవదూతలను పంపించాడు. So we have to claim the promises when we are in fear. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాగ్దానాలను మనం ఎత్తిపెట్టాలి. So God has sent 3 keys to overcome fear. మరి భయాన్ని జయించడానికి 3 తాళపు చెవుల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. Let's recall those 3. మరి 3 విషయాలు కూడా మనం ఒకసారి మనం చూద్దాం. The first one is we have to trust our Almighty. మనము దేవుని ఆశ్రయించాలి లేక నమ్మిక ఉంచాలి. And the second one is we have to put confidence in God. మన ధైర్యమును దేవుని యందు ఉంచాలి, ఇది రెండవది. And the third one is we have to claim the promises when we are in fear condition. మరి మనం భయపడ్డప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని వాటిని చేపట్టాలి. So ask the help of God. దేవుని యొక్క సహాయాన్ని మనం అడగాలి. Let's close all your eyes and pray to the God for the wonderful message he has given to all of us. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు చక్కటి అద్భుతమైన వర్తమానాన్ని మనకు దయచేస్తున్నందులకై. Our loving Savior, Almighty Lord, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, you have said the 3 things which overcome fear. ఇదిగో ప్రభా, భయం నుంచి మేము బయటపడడానికి అవసరమైన 3 సంగతులు చెప్పారు మీరు మాకు. Please help us, Lord, for be practical about this message. ఇదిగో ప్రభా, ఆ యొక్క మరి వాటిని మేము పాటించడానికి మా జీవితంలో మాకు సహాయం చేయండి. Help all the people to practice this message. ఇదిగో ప్రభా, ఈ యొక్క వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తాము పాటించడానికి సహాయం చేయండి. Thank you, Lord, for you are talking to all of us. ఇదిగో ప్రభా, అందరితో కూడా మీరు మాట్లాడినందులకే నీకు వందనాలు. In the name of Jesus we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. Maranatha to one and all. అందరికీ కూడా మరణాత తెలియజేస్తూ ఉంటున్నాం.